బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది పశువుల అక్రమ రవాణా దందా. అక్రమార్కుల వెనుక ఉన్నదెవరు? చట్టాన్ని కాపాడాల్సిన వారే ఈ మాఫియాకు అండగా నిలుస్తున్నారా? బిగ్ టీవీ బయటపెట్టిన సంచలన కథనానికి ప్రభుత్వం దిగివచ్చింది. ఈ అక్రమ రవాణా నెట్వర్క్ పై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. పశువుల అక్రమ రవాణాపై బిగ్ టీవీ అందించిన వరుస కథనాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. దీనిపై తక్షణమే స్పందించిన హోంమంత్రి అనిత పూర్తి స్థాయి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. అక్రమ రవాణాదారులకు హోంమంత్రి పిఏ గణేష్ సహకరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై హోంమంత్రి స్పందిస్తూ తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విచారణలో ప్రమేయం ఉన్నట్లు తేలితే వెంటనే వేటు వేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి విజయవాడ వరకు యథేచ్ఛగా కొనసాగుతున్న పశువుల అక్రమ రవాణాను కొందరు బడాబాబులు అండగా నిలుస్తున్నారు. అక్రమదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతూ దందా నడిపిస్తున్నారని సినీ నటుడు ధర్మ మహేష్ తండ్రి కాకాని బాబుపై ఆరోపణలు వచ్చాయి. అయితే పశువుల అక్రమ రవాణాలో హోంమంత్రి పిఏ గణేష్ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. హైవేపై పశువులను తరలిస్తున్న వాహనాలను ఆపుతున్న ముఠ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటు పశువులను అక్రమంగా తరలిస్తున్న వారితో పాటు పశువులను కొనుగోలు చేసి తరలించే రైతుల నుంచి కూడా వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వ్యాపారులపై ముఠాకు చెందిన వ్యక్తులు దాడులు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులతో దాడులు చేయిస్తూ వసూళ్లకు పాల్పడుతూ కాకాని బాబు ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నిస్తే హోంమంత్రి పిఏ గణేష్ పేరు చెప్పి బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే హోంమంత్రి అనిత పిఏ గణేష్ పై గతంలో 2022లోనే ఇదే తరహా కేసు నమోదైంది. తాజాగా పశువుల అక్రమ రవాణాకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఈ దందాకు సంబంధించి కీలక ఆడియోలు లీక్ అయ్యాయి. ఈ ముఠా ఆగడాలు పెరిగిపోవడంతో హోంమంత్రి స్పందించారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మనం చూస్తున్నాం హోంమంత్రి పిఏ గణేష్ పై వచ్చిన ఆరోపణలకి సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేయాలని బిగ్ టీవీలో వచ్చిన కథనాలకు సంబంధించి స్పందించారు అని చెప్పుకోవచ్చు. హోంమంత్రి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, మనం చూస్తున్నాం ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలి అని కూడా హోంమంత్రి అంటూ చూస్తున్నాం. మరి ఆ కోణంలో చూసుకుంటే విచారణ ఎక్కడి వరకు వచ్చింది, తర్వాత ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు రాజు? ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యంగా అటు హనుమాన్ జంక్షన్ వరకు ఈ దందా అనేది కొనసాగుతుంది. పశువుల అక్రమ రవాణా ఒకటైతే పశువుల అక్రమ రవాణా మీద ఇంచుమించుగా వసూళ్ల దందా చేస్తున్నటువంటిది మరో కోణం. ఇక్కడ రెండు కోణాల్లో ఈ దందా అయితే కొనసాగుతుంది. ఒక దందాకు సంబంధించి పశువుల అక్రమ రవాణా చేసేవాళ్ళు మొత్తం వాటిని బీఫ్ కటింగ్ కోసం అంతా తీసుకెళ్ళిపోతున్నటువంటిది అయితే ఉంది. దాని మీద చాలా వరకు కూడా అడ్డుకోవడం, వాటిని అటు పోలీసులకు అప్పగించడం, ముఖ్యంగా వాటి మీద కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏ రకమైనటువంటి కేసులు ఉండవు. ముఖ్యంగా ఈ అక్రమ దందా మీద వస్తున్నటువంటి వసూళ్ల అంశంలో డబ్బులు ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారనేది అర్థం కానటువంటిది. మొత్తం ఇటు అనకాపల్లి నుంచి హనుమాన్ జంక్షన్ వరకు దాదాపుగా 10 టీములు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని ఈ దందా మొత్తాన్ని కూడా హనుమాన్ జంక్షన్కి సంబంధించి కాకాని బాబు కోఆర్డినేట్ చేస్తున్నటువంటిది అయితే ఎన్నో ఆడియో టేపులు వీడియో టేపుల్లో చూసాం. బిగ్ టీవీ దీన్ని ఈ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రాజకీయంగా దీని మీద ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దందా వెనక రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రైవేట్ పిఏ శంకర గణేష్ ఉన్నాడనే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. రైతులు అదేవిధంగా డ్రైవర్స్ వీళ్ళంతా కూడా శంకర గణేష్ సంబంధించి పేర్లు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు రవిరాజా, అదేవిధంగా శ్రీకాంత్, నాని, నవీన్ వీళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు దందా చేయడంతో పాటుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వసూలు చేస్తున్నటువంటి డబ్బులు మీకు ఎందుకు కట్టాలి ఏంటి అని అడుగుతున్నటువంటి నేపథ్యంలో హోంమంత్రి ప్రైవేట్ పిఏ శంకర్ గణేష్ పేరు
చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసినటువంటిది అయితే ఉంది. అయితే ఈ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. తన ప్రైవేట్ పిఎస్ శంకర్ గణేష్ మీద వచ్చినటువంటి ఆరోపణలతో పాటుగా ఈ పశువుల అక్రమ రవాణా మీద వసూళ్లు చేస్తున్నటువంటి దందాపై సమగ్ర విచారణ చేయాలని పోలీసులకైతే ఆదేశించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బిగ్ టీవీ వరుస కథనాలు ఈ పశువుల అక్రమ రవాణా వసూళ్ల దందా మీద వరుస కథనాలు అయితే ప్రసారం చేసింది. బిగ్ టీవీ గత 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి వరుస కథనాల మీద స్పందించినటువంటి హోంమంత్రి తన ఒక విచారణకైతే ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తన ప్రైవేట్ పిఏగా ఉన్నటువంటి శంకర్ గణేష్ మీద పోలీసులు మరి ఏ కోణంలో దీన్ని విచారణ చేస్తారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఎలా విచారణ చేసి నివేదిక తయారు చేసి హోమ్ మినిస్టర్కి అందిస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే తన ప్రైవేట్ పిఏగా గతంలో కూడా జగదీష్ అనే వ్యక్తి ఉండేవారు. గత 10 సంవత్సరాల నుంచి హోంమంత్రి అనితతో ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తి. హోంమంత్రిగా పదవి వచ్చిన తర్వాత లోకల్గా సెటిల్మెంట్స్ చేస్తూ అతను కూడా ఇదే విధంగా గో అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వసూళ్ల దందాలో భాగస్వామిగా ఉన్నాడనే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో క్షణాల్లో అతన్ని ఎలాంటి ఎంక్వైరీ లేకుండా హోంమంత్రి వంగలపూడి అనిత తొలగించినటువంటిది అయితే ఉంది. కానీ శంకర్ గణేష్ విషయానికి వచ్చేసరికి పోలీసులకు ఆదేశాలు అయితే ఇచ్చారు. సమగ్ర విచారణ చేయండి, విచారణ చేసి దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనేది ఒక నివేదిక తయారు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా తన దగ్గర ప్రైవేట్ పిఏలుగా ఉన్నటువంటి హోంమంత్రి అనిత దగ్గర ప్రైవేట్ పిఏలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దందాలు నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో తన రాజకీయ మనుగడకు కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీరియస్గా తీసుకున్నటువంటి హోంమంత్రి అనిత బిగ్ టీవీ కథనాలను చూసిన తర్వాత ప్రసారమైనటువంటి వాటిని చూసిన తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మరి పోలీసులు ఏ విధంగా ఈ కేసుకు సంబంధించి చర్యలు చేపడతారు, దీని వెనక అంటే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యంగా సబ్బవరం టోల్గేట్ దగ్గర నుంచి అటు హనుమాన్ జంక్షన్ వరకు ఉన్నటువంటి అందరి మీద ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేస్తారు, ఆడియో రికార్డులు వీడియోలు అన్నీ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వీటిని కేసు విచారణ ఎలా కొనసాగిస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ పిఏ శంకర్ గణేష్ మీద చర్యలు చేపడతారా, లేకపోతే దర్యాప్తులో ఏది తేలలేదని కేవలం ఆరోపణలను కొట్టిపారేసి వదిలేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వరుసగా ఈ అక్రమ వసూళ్ల దందాకు పాల్పడుతున్నటువంటి ముఠా మీద అనకాపల్లి పోలీస్ స్టేషన్కి వరుసగా కేసులు నమోదవుతున్నటువంటిది అయితే ఉంది. 3 రోజుల క్రితం అనకాపల్లి ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఆ కేసుని సబ్బవరం పోలీస్ స్టేషన్కి అయితే బదిలీ చేశారు. సబ్బవరం పోలీసులను కలిసినటువంటి రైతులకి అక్కడ ఒక వ్యతిరేకత అయితే ఎదురైంది. ఇది మా పరిధిలో లేదు, అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పినటువంటిది అయితే ఉంది. నిన్న అనకాపల్లి పోలీస్ స్టేషన్లో నవీన్ మీద అంటే పాయకరావుపేటకు సంబంధించి ఈ దందాను ఆర్గనైజ్ చేస్తూ డబ్బులు బలవంతంగా వసూళ్లు చేస్తున్నటువంటి నవీన్ మీద అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు తీసుకున్నటువంటి పోలీసులు ఈరోజు నవీన్ని అదేవిధంగా కేసు పెట్టినటువంటి రైతుల్ని రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 11-12 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విచారణ మొదలయ్యే అవకాశం అయితే ఉంది. దీనితో పాటుగా మరికొంతమంది రైతులు ఈరోజు అనకాపల్లి పోలీస్ స్టేషన్లో ఈ దందా నడిపిస్తున్నటువంటి ముఠా మీద కేసులు పెట్టడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు అనకాపల్లిలోనే అంటే ముఖ్యంగా సబ్బవరం టోల్ గేట్ దాటిన దగ్గర నుంచి అనకాపల్లి సర్కిల్కి వస్తుంది. అనకాపల్లి నుంచి పాయకరావుపేట మధ్యలోనే ఈ వసూలు దందా ఎక్కువగా నడుస్తుంది. ముఖ్యంగా అనకాపల్లి ఊరు నుంచి సబ్బవరం టోల్ గేట్ వరకు జనాలు ఎక్కువగా లేనటువంటి ప్లేస్. ఇది నేషనల్ హైవే బైపాస్ కావడంతో ఇక్కడ ఎక్కువగా ఈ దందా అనేది కొనసాగిస్తున్నారు. ఈ దందాలో ఎవరైతే ఎదురు తిరిగినటువంటి వాళ్ళని దాదాపుగా 10 నుంచి 15 మంది వచ్చి దాడులు చేసి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడే ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యం, అదే దాడులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసులు కూడా మొత్తం అన్నీ కూడా అటు అనకాపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో కొంతమంది రైతులు కూడా అనకాపల్లి పోలీస్ స్టేషన్లో మరొక కేసు పెట్టడానికి సిద్ధమవుతున్నారనే ఒక సమాచారం అయితే కనిపిస్తుంది. మరి హోంమంత్రి అనిత ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇది ఒక్క రోజు నుంచి నడుస్తున్నటువంటిది కాదు, కొన్ని సంవత్సరాలుగా ఈ పశువుల అక్రమ రవాణా జరుగుతున్నటువంటి పశువుల అక్రమ రవాణాకు సంబంధించి అటు హిందూ సంఘాలు లేదా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి వాళ్ళు కంటైనర్లో వెళ్తున్నటువంటి గోవులను అడ్డుకుంటున్నదే చూసాం. కానీ రైతు వారీగా కొంతమంది రైతులు ఒక చోట నుండి మరో చోటకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నవి, పశువుల వ్యాపారులు ఈ సంత నుంచి మరొక సంతకి తీసుకెళ్లి అమ్మకాలు చేసి కొనుగోలు చేస్తున్నటువంటి వాటి మీద కూడా తరచూ వసూళ్లు పరమైతే కొనసాగుతుంది. ఇది కేవలం 16,000 రూపాయలు, అంటే అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు నల్లజర్ల వరకు 7,500, నల్లజర్ల నుంచి హనుమాన్ జంక్షన్ వరకు 9,000, టోటల్గా 16,000 రూపాయలు ఒక్కొక్క వ్యాన్కి వీళ్ళు వసూలు చేస్తున్నారు. కేవలం 16,000గానే చూస్తే ఇది ఒక పొరపాటు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్
కూడా ప్రతి సంవత్సరం ఈ అక్రమ వసూళ్ల దందా మీద ఎలాంటి అధికారం లేకుండా అనధికారికంగా జరుగుతున్నటువంటిది అయితే ఉంది. మరి దీన్ని ఎందుకు పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ దందా మొత్తం వెనక హోంమంత్రి వంగలపూడి అనిత ప్రైవేట్ పిఏ ఆ పేరు వినపడి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద ఇప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గణేష్ కూడా గతంలో 2022లో ప్రతిపాడులో తను అక్కడ వర్క్ చేస్తున్నటువంటి సమయంలో ముఖ్యంగా ఈ కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వ్యాన్లో వస్తున్నటువంటి పశువులను అడ్డుకున్నటువంటి నేరానికి అతని మీద పాయికరాపేటకు చెందినటువంటి ఒక వ్యక్తి కేసు అయితే నమోదు చేశారు. అప్పట్లో శంకర్ గణేష్ మీద ఒక కేసు అయితే నమోదైంది. సంవత్సర కాలం పాటు దాదాపుగా కేసు అయితే నడిచినటువంటిది అయితే ఉంది. ఆ తర్వాత అంటే ఆ కేసులన్నీ అయిన తర్వాత ప్రస్తుతం వంగలపూడి అనిత దగ్గర పనికి చేరి తర్వాత ఇప్పుడు ప్రైవేట్ పిఏగా శంకర్ గణేష్ అయితే మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శంకర్ గణేష్ గతంలో చేసినటువంటి పనే కాబట్టి దీనిలో ఎంత డబ్బులు వస్తాయి, ఈజీగా మనీ ఎలా సంపాదించవచ్చో తెలుసు కాబట్టి మొత్తం వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నాడనే ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని వెనక ఎంతమంది బడాబాబులు ఉన్నారు, దీన్ని మొత్తం ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అయితే ఇప్పుడు శంకర కాకాని బాబు పేరు హనుమాన్ జంక్షన్ సంబంధించినటువంటి వ్యక్తి, ఇతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇది దాదాపుగా ఒక సంవత్సరానికి వచ్చి 30 కోట్ల రూపాయలకు పైనే టర్న్ ఓవర్ నడిచేటటువంటిది. ఇది కేవలం రైతు వారీగాను అదేవిధంగా పశువుల వ్యాపారులు చేసేటటువంటి ఈ వ్యాపారానికి సంబంధించి నడుస్తున్నటువంటి ఈ ట్రాన్స్పోర్టే ఈ పాసింగ్ చేసినందుకే కేవలం అనధికారికంగా దందా చేసి వసూళ్లు చేస్తున్నటువంటి ఈ పాసింగ్ పేరుతో వసూళ్లే 30 కోట్ల వరకు ఉందంటే ఎంతమందికి ఈ డబ్బులు వెళ్తున్నాయో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక సంవత్సరానికి ఇన్ని కోట్ల రూపాయల దందా అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే కాకాని బాబు తను వేరే వ్యక్తులతో మాట్లాడినటువంటి ఆడియోలో చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి 1 కోటి రూపాయలు నేను ఇచ్చాను, ఇంకా మంత్రులకు ఎంత ఇచ్చానో లెక్కే లేదు, వాటన్నింటినీ బయట పెట్టుకుంటే మన పరువే పోతుంది, అల్లరైపోతామని కాకాని బాబు వ్యాఖ్యలు చేశారంటే దీని వెనక ఎలాంటి బడాబాబులు ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళ సమక్షంలోనే నడుస్తున్నటువంటి ఒక గోశాల కూడా ఉందనే సమాచారం ఉంది. మరి రాష్ట్ర హోంమంత్రి తన ప్రైవేట్ పిఏ మీద శంకర్ గణేష్ మీద వచ్చినటువంటి ఆరోపణలు విచారణ చేసే నేపథ్యంలో ఈ మొత్తం ముఠా మీద కూడా విచారణ చేసి నిజాలను నిగ్గు తేల్చి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి హోంమంత్రి విచారణ ఏ విధంగా చేయిస్తారు, వీళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ రాజు. అవునా